డాక్టర్ గారు అంటారా భోజనం ఓకేనా? జన్మదిన శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ఇలాంటి మహనీయుల వల్లనే ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాల్ని మనం ఎప్పుడు కూడా మరవకూడదు. ఆయన ఆశయాల్ని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అన్ని మంత్రి పదవుల్లో కానీ సీట్ల కేటాయింపులో కానీ అత్యధిక భాగం బడుగు బలహీన వర్గాలకే కేటాయించినట్టు జగన్మోహన్ రెడ్డి. ఈ పూలేని ఆదర్శంగా చూస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన ప్రతిపక్ష నాయకులు అనుకోవటం కానీ కబుర్లు చెప్తారు కానీ ఆచరణలు ఎప్పుడు కూడా పూలి ఆశయాలను ఎప్పుడు కూడా వారు పాటించిన దాఖలాలు. ఈరోజు చక్కగా ఈ రోజున మనం కొత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ విభాగం అనేక పదవుల్ని ప్రకటించింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మనం పార్టీని మరింత బలోపేతం చేయాలి. అధికారంలో ఉంటే పనిచేయాలి, ప్రతిపక్షంలో ఉంటే పని చేయించాలి. ఈ రెండు విషయాల్ని మనం గమనించి ప్రభుత్వంతో మనం పనిచేయించే విధంగా పోరాడి ప్రజల పక్షాన్ని నిలిచి పోరాటం చేయాలని చెప్పి ఈ నూతన కార్యవర్గం ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుని వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారు. మీరు అందరూ చూస్తున్నారు. మొన్న ఒక వెల్ఫేర్ సెక్రటరీ వచ్చి జనాలు తిట్టుకుంటారండి, ఇప్పుడు మీరు ఎలక్షన్ పెట్టినా కూడా 130 సీట్లు పైనే వస్తాయని చెప్తున్నారు. సో మనకి 40% ఓటింగ్ ఉంది. మీరందరూ కూడా అధైర్యపడాల్సిన పని లేదు. భరత్ రామ్ గారి నాయకత్వంలో మనం సిటీలో పార్టీని పునరుజ్జీవం చేసి రానున్న రోజుల్లో అధికార దిశగా మనం పోరాడాలి, అధికారం చేపట్టాలి. భరత్ రామ్ గారు నెగ్గితే ఈసారి మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని బలోపేతం చేస్తారని చెప్పి ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కోడూరు శ్రీనివాస్ గారు, జ్యోతిరావు పూలే ఈ దేశ చరిత్రలో బడుగు బలహీన వర్గాలకి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఎంతోమంది గొప్ప నాయకులను అందించారు. ఇవాళ వారి శ్రీమతి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆమె సమాజంలో మహిళల్ని బయటికి రాని రోజుల్లో వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. అలాగే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు ఎవరనంటే జ్యోతిరావు పూలే. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇవాళ జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఆయన నిర్మించి రచించాడు. కాబట్టి ఈరోజు దేశంలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక తాటి మీద భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉందనంటే దానికి ఆద్యుడు పునాదేసింది జ్యోతిరావు పూలే. దానికి రూపకల్పన చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఇవాళ ఎన్నో సుదీర్ఘ రాజమహేంద్రవరం చరిత్రలో నాకున్న రాజకీయ అనుభవంలో మొట్టమొదటి బీసీ ఎంపీ ఎవరైనా ఉన్నారని అంటే అది మార్గాని భరతరామ్ గారు. మొట్టమొదటి రాజమండ్రి చరిత్రలో ఒక మార్గాని భరతరామ్ గారు విద్యాధికుడిగా వచ్చి ఆయన రాజమండ్రిలో పదవులు శాశ్వతం కాదు, మన అధికారం శాశ్వతం కాదు, చేసిన పనులు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటాయి. అలాగే ఒక అత్యద్భుతమైనటువంటి రాజమండ్రి రూపురేఖలు మార్చడం ఎంతో చక్కగా పరిపాలన చేశాడు. అలాగే మన కోస్తా జిల్లాల్లోనే కాదు రాష్ట్రంలోనే ఒక మంచి డాక్టర్గా ప్రసిద్ధి చెందినటువంటి గూడూరు శ్రీనివాస్ గారు. ఆయన రాజకీయాల్లోకి రావడం కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాలకే కాదు యావత్ సమాజానికే ఒక గొప్ప దిక్సూచి. ఏం చేతనంటే మన నాయకుడు ఇవాళ వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఒక డాక్టర్. బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. అలాగే మన డాక్టర్ గారు గూడూరు శ్రీనివాస్ గారు ఆయన
హాస్పిటల్లో ఎంతో బిజీ డాక్టర్. అటువంటి డాక్టర్ ఇవాళ ప్రజా జీవితంలోకి రావడం కూడా ఒక గొప్ప పరిణామంగా భావిస్తూ అన్నిటికన్నా మరి ఇవాళ మన అర్బన్ నియోజకవర్గం నుంచి అలాగే పదవులు పొందినటువంటి మా చెల్లెమ్మ మారుతిలక్ష్మి, నేను మొదటి నుంచి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ పార్టీ కోఆర్డినేటర్గా 14-19 పార్టీ అధికారంలో లేనప్పుడు తెల్లారుజామున 2-3 గంటలకి ధర్మ అంటే 40-50-60 మందిని మహిళలు రోడ్డు మీద ఎలాగమ్మా అంటే అలా తీసుకొచ్చి పనిచేశారు. అలాగే పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కష్టకాలంలో పనిచేస్తే ఇప్పుడే మన డాక్టర్ గారు కూడా చెప్పారు, తప్పనిసరిగా ప్రజలు ఏం చేతనంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. 6 అన్నారు, 6 కాదు కదా, దాంట్లో 0, ఏ ఒక్క హామీ కూడా అమలు జరపలేని పరిస్థితి. అప్పుడే సంవత్సరం అయిపోతుంది. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు మేము వస్తే సంవత్సరం అయిపోయింది. అంటే మాటలు చెప్పడం వరకు 14 నుంచి 19 అధికారం కోల్పోయారు జగన్ గారు. కారణం ఏంటంటే రైతు రుణమాఫీ నేను చేయలేను, ఇది అమలు కాదన్న మాటకు ఒక్క మాట ఆయన చేస్తానంటే ఆ రోజు ఆయనతే అధికారం. ఇవాళ 19 నుంచి 24లో అధికారంలోకి వచ్చారు. అత్యద్భుతమైన పరిపాలన దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా కోవిడ్లో కూడా ఇవ్వలేనటువంటి గొప్ప పథకాలన్నీ కూడా ఇచ్చినటువంటి ఖ్యాతి ఇవాళ మన యొక్క వృద్ధి రేటు పెరిగిందంటే దానికి జగన్ గారి పరిపాలన. అలాగే 1924లో మన అధికారం కోల్పోయినా ఇవ్వని హామీలు ఎన్నో చేశారు. ఇవాళ అటువంటి హామీలని నమ్మి మోసపోయారు. మన కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండి తప్పనిసరిగా మన నాయకుడు ఏం చేతనంటే అన్నమాటను పోషించుకునేటువంటి వ్యక్తి, వారి నాయకత్వంలో తప్పనిసరిగా మనందరూ కూడా సమిష్టిగా పనిచేసి అందులో అన్నిటికన్నా ఏంటంటే జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేశంలో డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చిన పదవులు కానీ పరిపాలన తీరు కానీ అన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నారు. తప్పనిసరిగా అన్నిటికన్నా ఒక గొప్ప విషయం ఏంటంటే మరి ఇవాళ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్న మార్కాని నాగేశ్వరరావు గారు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు బహుశా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయన మహారాష్ట్రలో పుడితే జ్యోతిరావు పూలే ఆయన ఎండింగ్ గోదావరి తీరం ఎండింగ్లో ఉండేటువంటి గోదావరి తీరంలో జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహాన్ని నిర్మించుకొని అప్పుడు గవర్నర్ సుశీల్ కుమార్ సిండే గారిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. అప్పుడు జేఎస్ చైర్మన్గా నాగేశ్వరరావు ఎక్కడ పెడదామని అంటే ఆయనకి సరైన సముచిత స్థానం ఎక్కడని చెప్పి ఆ రోజు విగ్రహాన్ని బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా గొప్పగా తీర్చిదిద్దాం. అంటే మన ఊరికి జ్యోతిరావు పూలే గారితో ఉన్న అనుబంధం నిజంగా గొప్పదని చెప్పడానికి మీ అందరికీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. జోహార్ జ్యోతిరావు పూలే. నాడు ఈ భారతదేశ తొలి సామాజిక విప్లవకారుడు, మహాత్ముడు జ్యోతిరావు పూలే యొక్క 198వ జయంతి ఉత్సవాలని మనం ఇక్కడ రాజమండ్రి సిటీ కార్యాలయంలో జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి నాడు ఈ కార్యక్రమానికి పెద్దలు శ్రీ రౌత్ సూర్యప్రకాశ్రావు గారు, అట్లాగే మన డాక్టర్ గూడూరు శ్రీనివాస గారు, మరి ఈరోజే ఒక మంచి శుభదినాన శ్రీమతి మారుతిలక్ష్మి గారికి తూర్పుగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నియామకం పొందిన వారికి, ఇచ్చేసిన మహిళామణులకి, ఇచ్చేసిన నా సహోదరులు కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జ్యోతిరావు పూలే అట్లాగే ఆయన మార్గదర్శకత్వం తీసుకున్న అంబేద్కర్ గారు కూడా ఈనాడు మన భారతదేశంలో పుట్టకపోయి ఉంటే మన బడుగు బలహీన వర్గాలు నిమ్న జాతుల యొక్క పరిస్థితి ఏముందో ఎలా ఉండేదో అని ఊహించుకుంటే చాలా భయం వేస్తుంది. అటువంటి జ్యోతిరావు పూలే 200 సంవత్సరాల క్రితం పుట్టినప్పటికీ అంతకు ముందు ఒక 100 సంవత్సరాల నుంచి ఈ దేశంలో మనువాదం యొక్క జాడ్యం మనకి ఎంతో చాలా బలహీన వర్గాల్ని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. అటువంటి తరుణంలో మహారాష్ట్రలో పూణే నగరంలో జ్యోతిరావు పూలే జన్మించి ఈ దేశంలోనే అనేక సాంఘిక విప్లవ కార్యక్రమాలకి, సంస్కరణలకి ఆద్యుడయ్యాడు. అటువంటి జ్యోతిరావు పూలే యొక్క కాంస్య విగ్రహాన్ని
మన రాజమహేంద్రవరం నగరంలో ఈ ఉభయ రాష్ట్రాల్లో మొట్టమొదటి కాంస్య విగ్రహం మన గోదావరి గట్టున అక్కడ మనం నెలకొల్పి ఆనాడు శాసనసభ్యులుగా శ్రీ రౌత్ సూర్యప్రకాశ్రావు గారు, అలాగే రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రిగా శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, పార్లమెంటు సభ్యులుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క సహకారంతో అక్కడ ఆ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. దానికి ఎవరైతే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అర్హులు అని చెప్పి ఆలోచిస్తే మహారాష్ట్రలో పుట్టిన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అదే మహారాష్ట్రలో పుట్టిన సుశీల్ కుమార్ షిండే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఆయన చేత చేయించాలి అనే ఉద్దేశంతో సూర్యప్రకాశ్రావు గారు, బొమ్మన్ రాజ్ కుమార్ గారు, మన నైనాల కృష్ణారావు గారు, స్వర్గీయ రామ్మోహన్ రావు గారు వీరందరూ అరుణ్ కుమార్ గారు వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. తద్వారా అదే పూలే విగ్రహానికి ఎదురుగుండా ఒక పూలే అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలనే ఒక చిరకాల కోరికని భరత్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అది ఆనాటి కలెక్టర్ మాధవీలత గారు, కమిషనర్ దినేష్ కుమార్ గారు ఎంతో సౌహృదయంతో వారు ఆ స్థలాన్ని కేటాయించి సుమారు 3.5 కోట్ల రూపాయలు ఎంపీ నిధుల నుంచి, అలాగే వేదా మస్తాన్ రావు గారు, మోపిదేవి వెంకటరమణ గారి యొక్క ఎంపీ లాడ్స్ నుంచి ఆ భవనాన్ని ఇప్పుడు దాకా మీరు పూలే విగ్రహం దగ్గరికి వెళ్తే మనం చూడొచ్చు. దాన్ని ఈ బడుగు బలహీన వర్గాలు ఒక స్టడీ సెంటర్గా దాన్ని నిర్మించుకుని ముందుకు సాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ పూలే యొక్క ఆశయ స్ఫూర్తిని, అంబేద్కర్ యొక్క భావజాలాన్ని మనం పుణుకుపుచ్చుకొని ముందుకు సాగాలి అని చెప్పి తెలియజేస్తూ సార్.